మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మీతో కొన్ని మాటలు పంచుకోవాలని, మీకు నూతన బలాన్ని దేవుని యొక్క కృప ద్వారా మీకు అందజేయాలని ఈ యొక్క వీడియో చేయటం జరిగింది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇది 100% నిజం. కానీ మనము సమస్య వచ్చినప్పుడు మన సమస్యలను తీసుకెళ్ళి మన స్నేహితుల యొద్దకు కానీ, లేకపోతే మన బంధువుల యొద్దకు కానీ, లేకపోతే తమకు నచ్చిన ఆ చోటకి వాళ్ళు వెళ్ళి తన యొక్క సమస్యలను పంచుకుంటూ ఉంటారు. కానీ అన్ని జరిగినా సరే సమస్యలు తీరట్లో మనవి. మన బంధువుల దగ్గరికి సమస్య తీసుకెళ్ళాం, లేకపోతే స్నేహితుల కాడికి తీసుకెళ్ళాం, మనకు ఆప్తులుగా ఉండే వారి దగ్గరికి తీసుకెళ్ళాం, అయినా కూడా సమస్య తీరలేదంటే దానికి భావన ఏదంటే అది నువ్వు వెళ్ళిన చోటు సరైన చోటు కాదని ఒక అర్థం. నువ్వు ఎప్పుడైతే నీ సృష్టికర్తను, ఈ భూమి ఆకాశం సృజించిన దేవుని దగ్గరికి మొట్టమొదట నీ సమస్యను నువ్వు తీసుకొని వెళ్ళగలిగితే దేవుడు 100% నీకు న్యాయం చేయగలడు. మనం ఉదాహరణకు ఆలోచన చేస్తే, మనం ఒక బైక్ కొన్న బైక్ని వాడుకుంటూ ఉన్నాం, అది రిపేర్ వచ్చిన బైక్ని మన స్నేహితుల దగ్గరకు, మన బంధువుల ఇంటికి తీసుకెళ్ళాం. దాన్ని ఎవరు దగ్గరికి తీసుకెళ్తే ఆ బైక్ నయం అవుతుంది, దానికి మళ్ళీ తిరిగి అది రన్నింగ్లో వస్తుంది, అది మూవ్ అవుతుందని మనకు ఒక ఐడియాకి వస్తుంది. అందుకే మనం ఆ బండి సమస్యను ఎక్కడికి తీసుకెళ్తామంటే దానికి సంబంధించిన మెకానిక్ కాడికి, దాన్ని సృష్టికర్త కాడికి తీసుకెళ్ళి దాన్ని బాగు చేయించుకుంటాం. అలాగే మనం కూడా మన సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలు అనేవి సహజంగా మనుషుడికి వస్తుంటాయి, కానీ కొన్ని సమస్యలను మనం డీల్ చేయలేక సూసైడ్ చేసుకోవటం, అనేకమైన సమస్యలను మనం ఎంచుకుంటూ ఉన్నాం. సో అలాంటి స్థితిలోంచి తప్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. దేవుడు మనల్ని అందరిని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రణాళిక లేకపోతే, దేవుడు పుట్టించకపోతే మనం పుట్టేవాళ్ళం కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు గొప్పవాడు. నిన్ను శ్రమలలో వదిలేయాలని దేవుని ఉద్దేశం కాదు. ఏ సమస్య అయినా సరే మనం దేన్ని ప్రేమిస్తామో అది తిరిగి మనల్ని కాటేస్తుంది. కావాలంటే నీ జీవితంలో ఏదైనా నువ్వు ఎక్కువగా ప్రేమించిందని నువ్వు బాగా జ్ఞాపకం చేసుకుంటే అది నిన్ను తిరిగి కాటేసి ఉంటుంది. కనుక ప్రతి సహోదరులారా, మనం దేన్ని ప్రేమించక, అధికంగా ప్రేమించక, మితంగా దాని యొక్క కొలతల్లో దాన్ని ప్రేమించుకుంటూ భూమి మీద జీవించాలి. అంతేకాని అధికంగా ప్రేమించడం వల్ల నష్టానికి గురయ్యే పరిస్థితులు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే మన సమస్యను దేవుని చెంతకు తీసుకెళ్లాలని, అటువంటి సమస్యలను ఆయన మాత్రమే డీల్ చేయగలడని మనం నమ్మాలి, విశ్వసించాలి. నమ్మకంతో ముందుకు అడుగులు వేయాలి. దేవుడు చాలా గొప్పవాడు. నేను అనేకమైన శ్రమలు నాకు కలిగినప్పుడు ఎటు పోవాలో తెలియక, కొన్ని అనారోగ్య పరిస్థితులు కూడా నాకు ఎదురైనప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఇజ్రాయెల్కు ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడిపోయింది. సముద్రం దాటి అవతలకు వెళ్ళాలి. సమస్య అయితే పెద్దదిగా ఉంది, కానీ సమస్య ఇజ్రాయెల్ ప్రజలకు పెద్దదిగా కనిపిస్తుందేమో కానీ దేవునికి చాలా చిన్నదిగా కనిపించిందేమో. అందుకే దాన్ని దేవుడు ఆరణ్యాలుగా మార్చాడు. ఎప్పుడైతే ఆరణ్యాలుగా మార్చాడో, ఆ యొక్క ఇజ్రాయిలు ఏ సమస్య అయితే పెద్ద సమస్యగా వాళ్ళ జీవితంలో ఉండిపోయిందో, అప్పుడు సులభంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యలు మనకు పెద్దవే కానీ కష్టంగా ఉంటాయి, చచ్చిపోయేవాళ్ళ అనేంత ఇబ్బందులు పెడుతున్నా సరే మన సమస్యని దేవుని యొక్క పాదాల దగ్గర దేవునికి గన అర్పించుకుంటే ఖచ్చితంగా దేవుడు డీల్ చేయగలడు. ఈ లోకంలో దేవుడు ఎలా ఉన్నాడో, దుష్టశక్తి అంటే అపవాది కూడా ఈ భూమి మీద ఉన్నాడు. దేవుడు మనుషుల్ని కాపాడాలని, వాళ్ళు యుగయుగాలు జీవించాలని
వాళ్ళు నిరంతరం సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుని యొక్క చిత్తమైనది. అయితే అపవాది కోరుకుంటున్నాడు, వాళ్ళకు మాత్రం చాలా గెట్టుపోలేని మరణమే తప్ప వేరే మార్గం లేదనుకున్న ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు తప్పించాడు. దేవుడు వాళ్ళకే కాదు మనకు కూడా దేవుడై ఉన్నాడు. కనుక ప్రతి సహోదరి సహోదరుడా, ఈ కొద్ది మాటలు నీ జీవితంలో ఉండాలని, నీ జీవితంలో నీకు వెలుగుగా ఉండాలి. వెలుగు అంటే ఒక మంచి మార్గం. వెలుగు అంటే లైట్ కాదు ప్రతి సహోదరి సహోదరుడా. వెలుగు అంటే ఒక నూతనమైన మార్గం. ఆలోచించేయి. ఇక మీదట నీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నీకు ఏ అనారోగ్య పరిస్థితి వచ్చినా నీ సృష్టికర్త ఎవరో గమనించుకొని నీ సృష్టికర్తకి నీ యొక్క సమస్యలను అర్పించుకుంటావని తెలియజేస్తూ ముగిస్తున్నాను.